మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ రామ్మోహన్ గారు. నమస్తే అండి. రామ్మోహన్ గారు, నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, ఒక ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళిన వాళ్ళు 20 మందిని తీసుకొస్తానని చెప్పారు అన్నారు. 20 మంది ఎమ్మెల్యేలు నిజంగా టచ్లో ఉన్నారో వాళ్ళు ఎవరో చెప్పగలరా మీరు? కేసీఆర్ గారి మాటలు మీరు అంతర్యమంలో గుర్తుపట్టాలి. ఎందుకంటే పదే పదే భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ ప్రభుత్వం ఎక్కరోజు మనలేదు, ఈ 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని కిషన్ రెడ్డి గారు కానీ, అరవింద్ గారు కానీ, మిగతా కాటేపల్లి గారు కానీ మీరు మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులకు భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో చేసిన అనుభవం ఉంది కాబట్టి ప్రభుత్వాలు కూలదోసి అధికారులు రావడం నెంబర్ లేకున్నా కానీ పక్కపాటి ఎమ్మెల్యేలను అక్రమంగా బెదిరించో, భయపెట్టో, కేసుల రూపంగానో వాళ్ళను బెదిరించి నయానో భయానో లేదో బుజ్జగించో అధికారాన్ని కూల్చేయాలనే ధోరణి భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఉద్దేశిస్తున్నారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఆ ప్రయోగం చేస్తే కొంతమంది కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంటి? రామ్మోహన్ గారు, నుంచి మీ నేతలందరూ కూడా మంత్రులైతే ఏంటి, మాజీ మంత్రులు అయితే ఏంటి, వీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోద్దనే అన్నారు కదా. నేను అదే చెప్తున్నా అండి. భారతీయ జనతా పార్టీకి ఆ కూలదోష అనుభవం ఉంది, అవకాశం కూడా ఉంది. కాబట్టి కేసీఆర్ గారు ఏమనంటే ఒకవేళ ఇదే జరిగితే 22 మంది ఎమ్మెల్యేలు మా వైపు వస్తారు కానీ భారతీయ జనతా పార్టీ పన్నాగం పాలదని అన్నారు. అంతే తప్పితే మేమేమో కూలదోస్తాం, మా పాత్ర ఇలా కీలకం ఉందని కేసీఆర్ గారు ఇప్పుడు చెప్పలేదు. కేసీఆర్ గారు గవర్నమెంట్ కూల్చే అవకాశం కూడా లేదు, వారు చేయరు, అటువంటి పని చేయరు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు వస్తే చేర్చుకుంటారు తప్పితే ప్రభుత్వాన్ని కూలదోసి మళ్ళీ అధికారంలో రావాలని యావా కేసీఆర్ గారికి లేదు. ఉద్యమ పార్టీ తెలంగాణ సాధించిన వ్యక్తిగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మగౌరవ నినాదం పేరిట కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వస్తారని చెప్తున్నారు. అంతే తప్పితే ప్రభుత్వాన్ని కూల్చాం. ఇంకోటి బీజేపీ ఏముంది, అభ్యర్థులు లేక వారంటారు బూత్ స్థాయిలో కార్యకర్తలు అంతా సిద్ధాంతం పేపర్ల పైన ఉంది. భారతీయ జనతా పార్టీ అనుభవపూర్వకంగా ఆ పరిస్థితులు లేదు ఇప్పుడు. ఎందుకంటే పక్క పార్టీకి సంబంధించిన నాయకులను తీసుకొచ్చి ఎంపీ టికెట్లు ఇవ్వడం, రాత్రి వాళ్ళని పిలుచుకుని వాళ్ళను అభ్యర్థులుగా ప్రకటించే చేస్తూ తప్పితే గడిచిన 3 దశాబ్దాలుగా 4 దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ స్థాయిలో బీజేపీ కొరకు పనిచేసిన కార్యకర్తలు ఇక్కడ టికెట్లు ఇచ్చిరండి. ఇలా 60 మంది 70 మంది సుమారు అసెంబ్లీ ఎన్నికలు అట్లే చేశారు, పార్లమెంట్ ఎన్నికలు అట్లే చేశారు. బీఆర్ఎస్ సంబంధించిన సిట్టింగ్ ఎంపీలు 4 తీసుకున్నారు. మీరు బీజేపీ కేవలం సిద్ధాంతాలు వల్లవేనికలు తప్పితే దాన్ని ఆచరణలో మాత్రం శూన్యం ఉంది. తప్పకుండా బీజేపీ ఇటువంటి కుట్రల పనికి సిద్ధాస్తురాలు అయినారు కాబట్టి తప్పకుండా వారు చేస్తే మాత్రం బీఆర్ఎస్ లాభం జరుగుతుంది, మా దగ్గరకు వస్తారు అని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. కేటీఆర్ గారు బీజేపీలోకి జాయిన్ అవుతారు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఒక సీఎం అయ్యుండి కాంగ్రెస్ పార్టీ సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా బీజేపీలో జాయిన్ అవుతారండి? ఏ రకంగా మాట్లాడతారు కేటీఆర్ గారు? మహారాష్ట్రలో వదిలేదా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని, షిండే గారిని తయారు చేసి సపరేట్ జరగవచ్చు, అవకాశం ఉండొచ్చు. రాజకీయాల్లో ఏం జరగదు. రేవంత్ రెడ్డి గారు బీజేపీ మూలాలు ఉన్న వ్యక్తి కాబట్టి అధికారం కేసులో భయపడో ఇంకేదో భయపడో పోయే అవకాశం ఉందని చెప్తున్నారు. అంతేగాని దాంట్లో ఇది అనుమానం పడడానికి ఏం లేదు, వాళ్ళు తప్పడానికి కూడా ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, కేసులు ఉన్న వాళ్ళందరూ వేరే పార్టీకి వెళ్ళిపోతే మరి మీ పార్టీ మీద ప్రెసిడెంట్ కవిత గారి మీద కూడా కేసులు ఉన్నాయి, మీరు కూడా వెళ్ళిపోతారని ఉందా? లేదు కదా. అలా అట్లేముండదండి. ఒక విషయం, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నేపథ్యంలో పార్టీ, తెలంగాణ సాధించడానికి పుట్టిన పార్టీ. కేసులు ఇవన్నీ కొట్లాటలు జైలు అనేది బీఆర్ఎస్ పార్టీ కొత్త కాదు. మేము ఉద్యమకారులం కాబట్టి ఇట్లనే మాట్లాడతాం. తప్పకుండా తెలంగాణ అస్తిత్వం కొరకు పోరాటం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇది సుమారుగా చాలా సంవత్సరాలు చాలా మంది ప్రయత్నం చేసిన తెలంగాణ కూడా ఎవరు కూడా విజయం సాధించలేకపోయారు. కేసీఆర్ కొరకనే సబ్బడ వర్గాలు ఏకం చేసి ఆది నుంచి అంతం వరకు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. స్వరాష్ట్రాన్ని 10 సంవత్సరాలు విజయవంతంగా పరిపాలన చేశాం. ఈ రోజు గ్రామీణ స్థాయిలో పోతే రైతులు చెప్తా ఉన్నారు, అరే కాలం ఇట్లా ఇచ్చిపోయింది, మొత్తం కేసీఆర్ గారు పోయిన తర్వాత నీళ్లు లేవు, కరెంటు లేదు, పంటలు ఎండిపోయినా, మా పరిస్థితి దౌర్భాగ్యంగా తయారైంది. మళ్ళీ 30 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందో రాష్ట్రం అట్లా తయారైంది. ఈ ఎండలు ఉన్నాయి, నీళ్లు లేవు, భూగర్భ జలాలు ఎండిపోయినాయి. దయచేసి ఒకసారి రామ్మోహన్ గారు, కేసీఆర్ గారు వెళ్ళి 3 నెలలు దాటింది, 4 నెలలు అనుకోండి సుమారు. వెళ్ళింది ఎప్పుడు? శీతాకాలంలో. వర్షాకాలం వచ్చింది ఎప్పుడు? వర్షాకాలంలో పంటలు ఎండిపోటానికి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏమైనా ఉందంటారా? చెప్పండి. అంతకు ముందు కాదు కదా. పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధం లేకపోవచ్చు, కానీ విద్యుత్ నిరంతరం ఇస్తే ఉన్న బోర్బావ నీళ్ళని కనీసం పంటకు పారించుకోవాలన్నా పంటలు బతికిస్తుంటారు కదా, ఎండిపోయే పరిస్థితి లేకుంటుండే కదా. మరి కాంగ్రెస్ పార్టీ సంబంధం వాళ్ళు చెప్పినంత మాత్రం కాదండి. ఖచ్చితంగా ఎండాకాలం వచ్చింది, భవిష్యత్తు ఎట్లా ఉంటది అని ముందే మనము అధికారులు కానీ పాలకులు కానీ వేసవికాలం రాబోతుంది, మరి గడిచిన వేసవిలో ఎట్లా ఎండ తీవ్రత ఎంత ఉంది, ఇప్పుడు ఎండ ఉండబోతుంది, మరి నీళ్లు ఎట్లా ఉన్నాయి
నీళ్లు భూగర్భ జలాలు ఏ స్థాయిలో ఉన్నాయి, మన బోర్ బావులు కరెక్ట్ పనిచేస్తున్నాయా, నిరంతరం విద్యుత్ ఇస్తే ఎన్ని ఎకరాలు పారించుకోగలుగుతారు, పంట ఎంత వేసిరు, ఇవన్నీ ఒక స్టాటిక్స్ ఉండాలి కదా, లేదా లెక్కలు ఉండాలి, గణాంకాలు ఉండాలి కదా ప్రభుత్వంతో. వదిలేసి ఎంపీ ఎన్నికల్లో నిలబడుతూ నీ ఆగస్టు నాడు మొత్తం ఇచ్చేస్తా రైతులందరికీ న్యాయం చేస్తా అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కోటేయాలి, లేదు స్థానిక సంస్థలు కాంగ్రెస్ పార్టీ కోటేయాలి, అన్ని వేసాక అధికారంలో కూర్చొని మళ్ళీ రిక్తాస్తాను చూపించాలి. కాంగ్రెస్ పార్టీకి అలవాటు, ప్రజలందరూ అనుకుంటున్నట్టు ఇది కళ్ళబొల్లి మాటలు, ఇది మనం గీర కాంగ్రెస్ పార్టీ వైపు ఒక్క ఓటు పడ్డా గానీ వాళ్ళకి అర్థమైపోతా మేము ఏం పని చేయకుండా ప్రజలు కాంగ్రెస్ ఓటేస్తున్నారు కాబట్టి మనం ఏం పని చేయాల్సిన అవసరం లేదు అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఈ రోజు ఆలోచనలోకి వచ్చిర్రు. ఈ పంటలు, ఈ కరెంటు, ఈ పరిస్థితి 2500 రైతు బంధు